జూబ్లీహిల్స్ లో షాకింగ్ మర్డర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య. జూబ్లీహిల్స్ లో జరిగిన దారుణ ఘటన ఇప్పుడు నగర వ్యాప్తంగా సంచలనంగా మారింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య తనుజ హత్యకు గురి కావడం తీవ్ర కలకలం రేపుతుంది. ప్రశాసన్ నగర్ లోని వారి నివాసంలో ఈ ఘటన చోటు చేసుకోగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంట్లో పనిచేసే పని మనిషి కల్పన ఈ హత్యలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరో ఇద్దరితో కలిసి పక్కా ప్రణాళికతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం నిందితులు తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించి తనుజను టార్గెట్ చేశారు. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకుని ముగ్గురు నిందితులు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కేసును పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి కోణంలో విచారణ చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం సజ్జనర్ మీడియాతో మాట్లాడారు. నేపాలీ పని మనుషుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని ముఠాలు ఇలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తుంటాయి. బెంగళూరు, ముంబై, పూణే వంటి నగరాల్లో కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి అని ఆయన తెలిపారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర ఆధారాలను కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఈ ఘటనతో జూబ్లీహిల్స్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఒంటరిగా నివసించే కుటుంబాలు, వృద్ధులు, ఇంటి సిబ్బంది నియామకంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలన్న చర్చ మొదలైంది. పని మనుషుల పూర్తి వివరాలు, ఆధార్, పోలీసుల వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ నిందితులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.